ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీ అందరికి కూడా నా వందనాలు. వాక్యం పట్ల ఆసక్తి, రాకను గురించినటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారికి వాక్యమును గురించినటువంటి దాహం ఉంటుంది. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించి ఆయన ఒలివల కొండ యొద్ద నుంచి ఆరోహణమై వెళుతూ ఉన్నప్పుడు, ఇదిగో ఆయన ఏ రీతిగా ఆరోహణమయ్యాడో పరలోకమునకు, మరలా అదే రీతిగా ఆయన వచ్చును అని దేవుని యొక్క లేఖనం అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గురించినటువంటి నిరీక్షణ ఎన్నో కోట్ల మంది ప్రజలు ఇన్ని వేల సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఒక విషయం ఏంటంటే, పరలోక రాజ్యము అనేటువంటి ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేటువంటి సంఘములో సగం మంది బుద్ధి లేని క్రైస్తవులు ఉన్నారు అనే విషయం మీకు తెలుసా? ఎప్పుడైనా ఏదైనా ఒక పరీక్ష రాసిన తర్వాత ఆ పరీక్ష యొక్క రిజల్ట్లో సగం మంది ఫెయిల్ అయిపోయారు అని అంటే అందరికీ ఒక రకమైనటువంటి టెన్షన్ ఉంటుంది. ఏమో నేను ఫెయిల్ అయిపోయినేమో, సగం మంది ఫెయిల్ అయిపోయారంటే నేను ఫెయిల్ అయిపోయినేమో అంటే 100కి 50 మంది ఫెయిల్ అయిపోయారు అనే విషయం ఎంత కంగారు పెట్టేటువంటి విషయమో మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తూ ఉన్నానంటే, యేసుక్రీస్తు వారు తన రాకను గురించినటువంటి విషయాన్ని గురించి శిష్యులకు చెప్తూ ఆయన మత్తయి సువార్తలో ఒక విషయాన్ని చెప్పాడు. ఆయన చూడండి, ఆ భాగాన్ని మనం చూడగలిగితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మీ అందరికీ తెలిసినటువంటి భాగమే. బుద్ధి కలిగినటువంటి కన్యకులు, బుద్ధి లేనటువంటి కన్యకులు. అంటే 10 మందిలో 5 బుద్ధి కలిగినటువంటి కన్యకులు ఉన్నారు, 5గురు బుద్ధి లేనటువంటి కన్యకులు ఉన్నారు. వీరు ఎవరు అనంటే, ఈ బుద్ధి లేని కన్యకులు ఎవరు అనంటే, ఈ బుద్ధి కలిగిన కన్యకులు ఎవరు అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవడానికి తమ డ్యూటీలు పట్టుకుని, తమ యొక్క సిద్ధులలో నూనెను పట్టుకుని, అంటే ప్రభు యొక్క రాకడ ఆలస్యం అవుతుంది, ఈ ఆలస్యం అయ్యేంతటువంటి సమయమునకు మన దివిటీలకు ఉన్నటువంటి అది వెలగడానికి కావలసినటువంటి నూనె సరిపోదు కనుక మరలా సిద్ధులలో నూనెని తీసుకువెళ్ళాలనేటువంటి సిద్ధపాటు కలిగినటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వారికి ఏ విధమైనటువంటి సిద్ధపాటు ఉండదు. వారు ఏంటంటే, ట్రైను 8 గంటలకు అని చెప్తే 10 నిమిషాలతో 8 గంటలకు లేచి హడావిడిగా బయలుదేరుతూ ఉంటారు. పరీక్ష 9 గంటలకి అని అంటే 8:30కి లేచి హడావిడిగా బయలుదేరి వెళ్తూ ఉంటారు. వీళ్ళేంటంటే, పరీక్షకు ఒక పెన్ అవసరమని, పెన్నుతో పాటు మరొక పెన్నును కూడా తీసుకుని వెళ్ళాలి అని, ఒకవేళ పెన్ అయిపోతే ఆ పెన్నుకు బదులుగా పక్కవారిని అడిగితే ఒకవేళ ఇవ్వకపోతే అది చాలా విలువైనటువంటి సమయం కనుక, ఆ సమయంలో మరొకరిని అడిగితే ఇవ్వకపోతే నష్టపోతాము కనుక, మరొకసారి అవకాశం ఉండదు కనుక అనేటువంటి ఉద్దేశం మీద ప్రతి వ్యక్తి కూడా, చదువుకునేటువంటి ప్రతి విద్యార్థి కూడా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కనీసం 2-3 పెన్నులు తీసుకుని వెళ్తాడు. అలాగే రాకడను గురించినటువంటి నిరీక్షణ కలిగినటువంటి, నిజముగా ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేటువంటి క్రైస్తవులు వారు తమ యొక్క నూనె కేవలం దివిటీలుకుంటే మాత్రం సరిపోదు. రాకడ ఆలస్యం అవుతుంది అనేటువంటి వాక్యం ముందుగానే ఉన్నది కనుక ఆ రాకడ ఆలస్యము ఎంత అవుతుందో అంతవరకు కూడా అవసరమైనటువంటి నూనెని నేను సిద్ధపరచుకోవాలి అనేటువంటి తపన కలిగినటువంటి, బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఈ బుద్ధి లేనటువంటి వాళ్ళు ఎవరంటే, తమ వెంట నూనె తీసుకుని వెళ్ళనటువంటి వాళ్ళు. వెళ్ళి అందరూ నిద్రపోతున్నారు, ప్రభు యొక్క రాకడ వచ్చింది. ఈ బుద్ధి లేని వాళ్ళు లేచి తమ యొక్క డ్యూటీలు చూసుకుంటున్నప్పుడు అవి ఆరిపోతూ ఉన్నాయి. ఆరిపోతున్నటువంటి సమయంలో పక్కవారిని అడుగుతూ ఉన్నారు, మాకు కొంచెం నూనె ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. విషయం ఏంటంటే, వీరు నూనె కొనుక్కోవడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవని కాదు, వీరి దగ్గర నూనె కొనడానికి అవసరమైనటువంటి డబ్బు ఉంది, కానీ కొనడానికి సమయమే లేదు. కనుక ఈ ముగింపు, ఈ అంత్య దినముల్లో, ఈ చివరి దినముల్లో, ప్రభు యొక్క రాకడ దినముల్లో మీరందరూ గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే, సమయము మనకి కొంచెము, అలాగే అపవాదికి కూడా సమయం కొంచెమే. వాడి పనిని వాడు చాలా స్పీడ్గా జాగ్రత్తగా చేసుకుంటున్నాడు, కానీ క్రైస్తవుడు తనకున్నటువంటి కొంచెం సమయమును ఎలా వినియోగించుకోవాలో అర్థం కావట్లేదు. లోకంలో వ్యర్థమైన వాటి యందు తమ సమయాన్ని వృధాపరుచుకుంటున్నారు, వ్యర్థముగా ఆయుష్ను వృధాపరుచుకుంటున్నారు, వ్యర్థముగా తమకు ఇచ్చిన ఆరోగ్యాన్ని వృధాపరుచుకుంటున్నారు. ఆరోగ్యం ఉన్నప్పుడు బైబిల్ చదువు, ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రార్థన చేయు, ఆరోగ్యం ఉన్నప్పుడు సువార్త చేయు, ఆరోగ్యం ఉన్నప్పుడు సువార్త సభలకు వెళ్ళం. ఇలాగా ఆరోగ్యం ఉండగా, ఆయుష్ ఉండగా, అన్నీ ఉండగా మనం ఎప్పుడూ ఏది కూడా పరలోక రాజ్యమునకు అవసరమైనటువంటి సిద్ధపాటు కలిగినటువంటి ఏ పనులు చేయమో
మనము నిర్లక్ష్యముగా ఉంటాము. అందుకొరకు ఈ బుద్ధి లేనటువంటి క్రైస్తవులు ఈ లోకంలో తమ సమయాన్ని ఎలా గడుపుకుంటున్నారంటే, ఆ చిన్న కుమారుడు ఉన్నాడు చూడండి, లోకంలో ఏముంది? ఏమీ ఉండదు. ఆ పందులు తిరుగుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి కుళ్ళు వాసన కొడుతున్నటువంటిది ఈ లోకమంతా కూడా. పందులు దొర్లుతున్నటువంటి స్థలం ఎలా ఉంటుందో, ఆ కుళ్ళిపోయినటువంటి ఆ కాలువల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటుందో ఈ లోకం కూడా అలాంటిదే. ఆ యొక్క పందుల దగ్గరికి వెళ్ళి ఆ లోకంలో ఏదో ఉందనుకుని భ్రమపడి వెళ్తే అక్కడ మిగిలేది పొట్టు మాత్రమే ఉంటుంది. కనుక దయచేసి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. లోకంలో ఉన్నటువంటి పొట్టు కొరకు మీరు పరిగెడుతున్నారు. లోకంలో ఉన్నటువంటి పొట్టు కొరకు మీ సమయాన్ని వృధాపరుచుకుంటున్నారు. లోకంలో పొట్టు వంటి మాటలు వినడానికి మీరు ఆశపడుతున్నారు. చివరికి మిగిలేది భయంకరమైనటువంటి దుస్థితి. మీరు ఆ సమయాన్ని వెళ్ళి ఇదిగో మాకు తలుపు తీ అని మీరు అడుగుతారు, కానీ మీరు కొనుక్కుని మరలా తిరిగి నూనె కొనుక్కుని వచ్చి తలుపు దగ్గర మీరు తడతారు, కానీ మీకు తలుపు లోపలికి వచ్చేటువంటి యోగ్యత లేక, తలుపు లోపలికి వచ్చేటువంటి సమయం లేక, దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగపరచుకోవడం వలన, దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్ని మీరు పాడు చేసుకోవడం వలన మీరు చివరికి భయంకరమైనటువంటి దుస్థితిలోనికి వెళ్ళిపోతారు. కనుక దేవుని యొక్క వాక్యం ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడండి. ఇదిగో దేవుని యొక్క వాక్యము బుద్ధి కలిగినటువంటి కన్యకలు వలె మీరు ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉన్నది. ఈ బుద్ధి కలిగినటువంటి వాక్యము ఎవరైతే ఉంటారో వారు ఒక బండ మీద తమ ఇల్లును కట్టుకున్నటువంటి పోలిన వారుగా ఉంటారంట. వారు శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, తుఫానులు వచ్చినా, వరదలు వచ్చినా, ఎలాంటి వాటికి వచ్చినా వారు ఏ మాత్రమును కదలక స్థిరులుగా ఉండి రాకడ కొరకు నిరీక్షణానందము కలిగినటువంటి ప్రజలుగా ఉంటారు. కనుక దేవుని యొక్క వాక్యము ఇదిగో బుద్ధి లేనటువంటి క్రైస్తవులుగా ఉండొద్దు. మీరెంత భయము కలిగి జాగ్రత్త కలిగి ఉండాలో. చివరిగా ఏం చెప్పాడు అని అంటే, ప్రభు యొక్క రాకడ ఇప్పుడు మీకు ఏ దినమో ఏ గడియో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండుడి. మెలకువ కలిగి రాకడను గురించినటువంటి మెలకువ దేవుని యొక్క లేఖనాలు నిన్ను తడుతూ ఉన్నాయి. చూడండి, మనం ఉదయాన్నే లేవడానికి ఒక అలారం పెట్టుకుంటాం. 5 గంటలకి, 4 గంటలకి, 3 గంటలకి అలారం పెట్టుకుంటూ ఉంటాం. ఆ అలారం నిన్ను లేపుతూ ఉన్నది. మెలకువ కలిగి ఉండడానికి నిన్ను మెలకు వచ్చేటట్టుగా నిన్ను అలారం ఏం చేస్తుందంటే తడుతూ ఉన్నది. అలాగే ఈ వాక్యాలు నీ హృదయాన్ని ఒక అల్లారం వలె నిన్ను తడుతూ ఉంటే నువ్వు రాకడ కొరకు లేవాలి. ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. ప్రభు యొక్క రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. మనం ఎప్పుడు ఈ వాక్యాలు వింటున్నామో అప్పుడు మన హృదయాల్లో భయం కలగాలి. అలాంటి భయం ఎవరికైతే వస్తుందో, అలాంటి రాకడ గురించినటువంటి విషయాలు విన్నప్పుడు అమ్మో నేను ప్రార్థన చేసుకోవాలి, నేను బైబిల్ చదువుకోవాలి, ఇక నుంచి నేను సువార్త ప్రకటించాలి, ఇక నుంచి నేను దేవుని యొక్క వాక్యమును విరివిగా అందరికీ కూడా తెలియచేయాలి, ఇంకా సమయం లేదు అమ్మో అని చెప్పేసి ఎవరైతే జాగ్రత్త పడి తమ హృదయాల్లో నూనెని సిద్ధపరచుకుంటారో, దాచుకుంటారో, నిరీక్షణ కలిగి శ్రద్ధ కలిగి ఉంటారో వారు మాత్రమే ప్రభు యొక్క రాకడలో ప్రభుతో పాటు వెళ్తారు. మిగిలిన వాళ్ళందరూ విడవబడతారు. దాని వలన నీ క్రైస్తవ్యానికి, నీ విశ్వాసానికి, నీ సమర్పణకి, నీకున్నటువంటి ఎంతవరకు ప్రభు నమ్ముకున్న దానికి నీకేం ఉపయోగం? కనుక ఇప్పుడైనా, ఈ సమయమైనా దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ఒప్పుకొని, ప్రభువా మరి ఎన్నడూ కూడా ఇలాంటి యొక్క నిర్లక్ష్యపు స్థితిలో, సోమరితనం కలిగినటువంటి స్థితిలో, రాకను గుర్చినటువంటి భయం లేని స్థితిలో నేను ఉండకున్నట్లు నన్ను మార్చి ప్రభు అని చెప్పేసి ప్రభువుని వేడుకోనండి. మీ హృదయాల్లో దేవుడు ఆయన రాకను గుర్చినటువంటి గొప్ప నిరీక్షణ దేవుడు పుట్టిస్తాడు. అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్.